పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎర్రచందనం స్మగ్లింగ్ విన్నాం, గోల్డ్ స్మగ్లింగ్ విన్నాం, డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా విన్నాం. కానీ చీమల స్మగ్లింగ్ ఏంటా అని షాక్ అవుతున్నారా? అవును, ఈ చీమలు మామూలు చీమలు కాదు, కోట్లు కురిపించే చీమలట. అందుకే ఈ చిట్టి జీవులను అక్రమంగా దేశాల మధ్య తరలిస్తున్నారు. ఒక్కో చీమ ధర తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. ఒక్కో చీమను వీళ్ళు 18,000 రూపాయలకు అమ్ముతారు. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. కెన్యా వంటి దేశాలలో స్మగ్లింగ్ సర్వసాధారణం. అక్కడి బ్లాక్ మార్కెట్లలో ఏనుగుల దంతాలు, ఖడ్గమృగాల శరీర భాగాలు లక్షల్లో విక్రయిస్తారు. కానీ ఇప్పుడు స్మగ్లర్ ఫోకస్ అంతా చీమలపై పడింది. యూరప్, ఆసియా దేశాలలో ఈ చీమలకి విపరీతమైన డిమాండ్ ఉండడంతో అవి $1,000 అమ్ముడవుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన ఓ ఘటనలో 2 బెల్జియం యువకులు సుమారు 5,000 చీమలతో పట్టుబడ్డారు. స్పెషల్ టెస్ట్ ట్యూబ్లలో చీమలు బతికేలా కాటన్ వూల్తో ప్యాక్ చేసి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మరో ఘటనలో నైరోబీలో ఉన్న 2 వ్యక్తులు 400 చీమలతో అరెస్ట్ అయ్యారు. స్థానిక వైల్డ్ లైఫ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ ట్రాకింగ్ను తీవ్రంగా పరిగణిస్తున్నారు. అక్రమ రవాణాలో భారీ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు కూడా ఉన్నాయి. ఒక్కో చీమ ధర 170 పౌండ్లు, అంటే మన కరెన్సీలో సుమారు 10,000 నుంచి 18,000 వరకు ఉంటాయి. వీటిని ప్రత్యేక ఫార్మికేరియంలలో పెంచుతూ పర్యాటక ఆకర్షణగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ చిన్న జీవుల కోసం పెద్ద మాఫియా వెనకాడడం లేదు. ఇది కేవలం వ్యాపారమే కాదు, కెన్యా ఆర్థికంగా, పర్యావరణంగా నష్టపోవడానికి కారణమవుతుంది. చీమలు మట్టిని గట్టి చేయడంలో, విత్తనాల పునరుత్పత్తిలో మరియు పక్షులకు ఆహారంగా పనిచేస్తుంటాయి. ఇవి లేకపోవడం వల్ల వ్యవసాయ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. అయితే ఒక్కో చీమలను అంత ధర పెట్టి ఎవరు కొంటారనేది మీ డౌట్. ఇక్కడ మాట్లాడుకునే చీమలు సాధారణంగా గేదెల చీమల్లా ఉండవు. ఇవి జాయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు లేదా మెస్సర్ సెఫిటోల్. అయితే ఒక్కో చీమలను అంత ధర పెట్టి ఎవరు కొంటారనేది మీ డౌట్. ఇక్కడ మాట్లాడుకునే చీమలు సాధారణ చీమల్లా ఉండవు. ఇవి జాయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు లేదా మెస్సర్ సెఫిలోట్స్ పేరుతో పిలువబడతాయి. ఈ కీటకాలను ఆసియాలోని విదేశీ పెంపుడు జంతువుల మార్కెట్లో విక్రయించడమే నిందితుల లక్ష్యమని అధికారులు భావిస్తున్నారు. అరుదైన కీటకాల జాతులకు డిమాండ్ ఎక్కువ పెరుగుతుందని KWS తెలిపింది. వీటిని ప్రత్యేక ఆవాసాలలో పెంచుతారు. ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ దాని జాతిలోనే అతిపెద్దది. ఇది దాదాపు 20 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది. పెంపుడు జీవులను పెంచాలనుకునే వారికి ఇవి ఎక్కువగా ఉంటే చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుందని ఒక కీటకాల వ్యాపారి తెలిపారు. అంతేకాదు, ఇవి పెంచుకుంటే ఆర్థికంగా మంచి జరుగుతుందనేది మరికొంతమంది చెబుతున్నారు. ఈ అక్రమ రవాణాలో పర్యావరణ సమతుల్యతలకు ముఖ్యమైన ప్రసిద్ధ క్షీరదాలు ఉన్నాయి. ఇవి దాదాపు 2 నెలల వరకు జీవించి ఉండేలా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసినట్లుగా అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు గురైన కీటకాల సంఖ్యను అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో దొంగతనం దేశంలోనే మొదటిసారని అక్కడి అధికారులు తెలిపారు. మొత్తంగా ఒక దేశంలో ఉండే చిన్న జీవిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు తరలించడం ప్రకృతికి తలెత్తే ప్రమాదమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.